సో ఒక 45 సంవత్సరాల క్రితం 1728 చెరువులు ఉండే మన హైదరాబాద్లో. బట్ ఈ రోజు మనం చూసుకున్నట్టయితే మన హైదరాబాద్లో ఒక 700 లోపు చెరువులు మాత్రమే ఉన్నాయి. సో దానికి గాను ఇప్పుడు మన గవర్నమెంట్ ఒక చట్టం తీసుకుంది, హైడ్రా అని. సో దానికి మన రంగనాథ్ గారు ఆ హైయర్ అఫీషియల్గా ఉన్నారు. సో ఇతను ఇప్పుడు ఎవరైతే చెరువుల్ని కబ్జా చేశారో వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నట్టు మనకు కనిపిస్తుంది ఆల్రెడీ. సో దీనిపైన కొన్ని మాటలు మీరు మా ప్రేక్షకుల కోసం చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే సిచ్యువేషన్ హైడ్రా ద్వారా కానీ రంగనాథ్ అంటే చాలా పవర్ఫుల్ ఆఫీసర్, తను చాలా చక్కని కార్యక్రమం ఏదైతే ప్రభుత్వ భూమి కానీ ఇవి ఏ విధంగా అయితే చెరువులకు ఆక్రమణకు గురి చేసి లేదా కబ్జా చేసి ఈ యొక్క చెరువుల స్థానంలో డెవలప్మెంట్ పేరుతో అవి కబ్జా చేసుకున్న ఎవరైతే ఎంక్రోచర్స్ ఉన్నారో, ఆక్యుపేయర్స్ ఉన్నారో, ఇల్లీగల్ ఆక్యుపేయర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద చట్టరీత్యా చర్య తీసుకొస్తుంది.